హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా కొబ్బరి లడ్డు ఏ విధంగా రెడీ చేసేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. దానికోసం నేనైతే ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని పగలగొట్టేసుకొని ఇందులో ఉన్న కొబ్బరిని సపరేట్ చేసేసుకుందాం. సో ఈ విధంగా నేనైతే పగలగొట్టుకున్నాను. చూసారు కదా ఎంత లేతగా ఉందో మనకి కొబ్బరి అనేది. సో ఈ విధంగా పగలగొట్టేసుకొని ఇలా ముక్కలు అనేవి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని అయితే మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. సో ఇక్కడైతే నేను వెనుక్కున్న పొట్టు తీయలేదండి, మీరు తీసుకొని కూడా చేసుకోవచ్చు. లడ్డూలు ఎలాగైనా బాగుంటాయి. సో ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో మనం ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ కొబ్బరి అనేది మనకి ఇలా కొబ్బరి లడ్డు చేస్తే చాలా బాగుంటుంది. మనకి బయట దొరికే విధంగా కావాలి అంటే మీరు ఈ విధంగా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1.25 కప్పు వరకు బెల్లం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. 1.25 కప్పు బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని దీన్ని మొత్తం కరిగేంత వరకు బాగా తిప్పేసుకోవాలి. మనకి ఎటువంటి పాకం అయితే అవసరం లేదు, జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది. సో ఈ విధంగా మనం బెల్లం కరగపెట్టేసుకోవాలి. సో మనకి బెల్లం కరిగిన తర్వాత ఇదంతా కాగి సో ఈ విధంగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లార పెట్టేసుకోవాలి మనకి. సో ఇక్కడైతే నేను మిక్సీ పట్టుకున్న కొబ్బరి అయితే నాకు 2 కప్పుల వరకు ఉంది. సో 2 కప్పులకి 1.25 కప్పు వరకు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా కొంచెం స్వీట్ తినాలి అనుకునే వాళ్ళు ఇంకొక బెల్లం కరిగించిన దాన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ మీద ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక 2-3 స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసేసుకోవాలి. నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్నామో ఆ కొబ్బరిని వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఇక్కడైతే నాకు 2 కప్స్ కదా, సో ఈ విధంగా 1 కప్ వేసుకున్నాను. అలాగే సెకండ్ కప్ కూడా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని దీన్నంతా మనకి నెయ్యిలో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనం దీన్ని ఒక 2-3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత నేను బెల్లం కరిగించింది ఏదైతే ఉందో దాన్ని అయితే ఇలా వడగట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. మన అందులోకి ఎటువంటివి నలకలు అలాంటివి లేకుండా ఉండడానికి. సో తర్వాత మనకి 2-3 మినిట్స్లో మనకి కొబ్బరి అనేది బాగా ఫ్రై అయిపోతుంది, స్మెల్ అనేది బాగా తెలుస్తుంది. తర్వాత ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఏదైతే మనం వడగట్టుకొని పెట్టుకున్నామో కరిగించిన బెల్లాన్ని దాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా దీన్ని కూడా వేసేసుకొని మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకొని దీన్ని బాగా ఉడకనిచ్చేసేయాలి. ఒక 15-20 మినిట్స్ వరకు దీన్ని బాగా ఉడకనేయాలి. మన ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు మనం వేసిన కరిగించిన బెల్లం ఏదైతే ఉందో అది కొబ్బరి అంతా పీల్చుకునేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న విధంలోనే మనకి కొబ్బరి లడ్డు టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనం బాగా కలిపేసుకోవాలి. సో మనకి బయట షాప్స్లో ఏ విధంగా అయితే కొబ్బరి లడ్డూలు దొరుకుతాయో అదే విధంగా కావాలి అంటే మీరు ఇలా ట్రై చేయండి, సూపర్గా వస్తాయి. సో అండ్ చాలా త్వరగా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మొత్తం మనం తిప్పుకుంటూనే ఉండాలండి. మనం కలుపుకుంటూ ఉండలేదు అంటే అదంతా కూడా మాడిపోతుంది. సో ఈ విధంగా మనం కలుపుకుంటూనే ఉండి మనం దీన్ని బాగా ఉడకనిచ్చేసేయాలి. సో ఇక్కడ మనకి బాగా ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే మనకి కొంచెం తీసుకొని ఇలాగా రౌండ్గా చేస్తే మనకి లడ్డు కన్సిస్టెన్సీ రెడీ అయితే మనకి అయిపోయింది అని తెలుస్తుంది. సో ఇదైతే చూసారు కదా, ఇందులో అసలు వాటర్ కంటెంటే లేదు, బాగా దగ్గర పడిపోయింది. సో ఈ విధంగా మనం దీన్ని బాగా దగ్గర పడేంత వరకు కరిగించిన బెల్లాన్ని కొబ్బరి పీల్చుకునేంత వరకు కూడా ఈ విధంగా ఉడకనిచ్చేసేయాలి. చూసారు కదా, మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత దీనిపైన మనం ఒక 2-3 స్పూన్స్ వరకు నెయ్యి అనేది వేసేసుకొని మరి చల్లారి పెడితే మనకి ఈ లడ్డు అనేది రాదు.
సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నెయ్యి అనేది యాడ్ చేసుకొని కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇలా మనకి లడ్డు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ వరకు తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకుంటే మనకి కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం రెడీ చేసేసుకోవాలి. సో ఇలా రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఈ విధంగా మనం ఇదంతా కొంచెం కొంచెం తీసుకొని మనం లడ్డూలు అనేవి రెడీ చేసేసుకోవాలి. సూపర్గా వస్తాయి. సో మనకైతే పూర్తిగా చల్లారిపోతే గట్టిపడిపోతుందండి. మనకి ఈ విధంగా చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటే కూడా చాలా బాగా వస్తాయి. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. సో ఈ విధంగా లడ్డూలు అయితే చేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో ఈ విధంగా సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్, ఎంత సూపర్గా వచ్చేసాయో. బయట షాప్స్లో కూడా ఈ విధంగా దొరుకుతాయి. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి.